పంచాయతీలో అఖిలాండేశ్వరి గారు గుండెపోటుతో హఠాన్ మరణం పాలయ్యారు. ఊరందరి ముందు పంచాయతీ గురించి మాట్లాడుతుండగా ఆవేశానికి లోనయ్యి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ కుప్పకూలిపోయిన క్రమంలో గ్రామస్తులు ఆవిడ్ని బ్రతికించే ప్రయత్నం చేసినా కూడా అవకాశం లేకుండా పోయింది. హార్ట్ అటాక్ అని చెప్పి అక్కడకు వచ్చిన డాక్టర్లు నిర్ధారించారు. ఆవిడిలా హఠాన్ మరణానికి పాలవడం అందరినీ దిగ్భ్రాంతికి లోను చేస్తుంది. అదేంట్రా టీవీలో మమ్మీ చనిపోయింది అంటున్నారు. సారీ కనిపిస్తుంది కదే, హార్ట్ అటాక్ అని చెప్తున్నారు కదా. త్వరగా వెళ్దాం పదా. సారీ మమ్మీ. ఏందమ్మీ వినయ్, ఇక్కడ జరిగే పంచాయతీ నీకు తెలియంది కాదు, మనకు కొత్త కూడా ఏం కాదు. సో నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉంటే ఊరందరూ, పంచాయతీ పెద్దలు, మీ అమ్మ కూడా వినడానికి సిద్ధంగా ఉంది. మా అమ్మ ఇప్పటి వరకు ఏం చెప్పిందో నాకు తెలియదు, కానీ మా అమ్మ చెప్పినవి చెప్పేవి అన్ని అబద్ధాలే. నాకు విద్య అంటే ప్రాణం, కానీ మా అమ్మ ప్రాణం తీసుకుంటానని నన్ను బ్లాక్మెయిల్ చేసి వింటేజ్ రంగారావు మనవరాలతో ఎంగేజ్మెంట్ జరిపించి అమెరికా పంపించబోయింది. లేదు, నా కొడుకు పెళ్లి అబద్ధం. నా కొడుకు ఇప్పుడు చెప్పినది అబద్ధం. ఈ శారద కొడుకు నా కొడుకుని బెదిరించి వాడితో ఇట్ట అబద్ధం చెప్పిస్తుండాడు. ఎవరూ నమ్మొద్దు. అత్త, ఏదైనా మాట మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడాలత్త. పంచాయతీ పెద్దల్ని, ప్రెస్ని కూడా పిలిపించావు. నువ్వే అన్నావు నా కొడుకొచ్చి నిజం చెప్తే ఒప్పుకుంటాను అని.